ఇటీవల మనం ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చూసినా ఎక్కడో ఒక దగ్గర ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చూస్తూ ఉంటాం. ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది వాళ్ళు చేసే ఒక జర్నీ అంటే ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ యాక్టివిటీని చేసి మనకు చూపిస్తూ ఉంటారు. అండ్ ఇలాంటివి చూసి మన వాళ్ళు ఎందరో మంది ఇన్స్పైర్ అయ్యి దే స్టార్ట్ దేర్ ఓన్ ఫిట్నెస్ జర్నీ, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ ఐడియా. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకటే రోజులో అచీవ్ చేసింది కాదు. ఎంతో కాలం నుంచి వాళ్ళు ట్రైన్ అయ్యి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అండర్ గైడెన్స్, అండర్ సూపర్విజన్ they have achieved their goals. So మీరు కూడా don't follow them blindly. At the same time take your own path, choose your own path. అంటే మీ ఫిట్నెస్ తగ్గినట్టు స్లోగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలా మంది స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత పెయిన్ ఎక్కువైందనో ఇబ్బంది ఎక్కువైందనో ఆర్ ఈ పెయిన్ వల్ల చేయలేకపోతున్నామనో ఆపేస్తారు. అండ్ వన్స్ యూ స్టాప్ ఇట్ ఆ మోటివేషన్ ఆర్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. సో అలా కాకుండా స్టార్ట్స్లో గోస్ట్లో టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఎక్కడైతే వీలవుతుందో మేక్ షూర్ యూ టేక్ ప్రొఫెషనల్ హెల్ప్ ఫ్రమ్ ఎ ట్రైనర్ ఆర్ ఎ కోచ్ ఆర్ ఫిజియోథెరపిస్ట్ సో దట్ మీరు సరైన విధంలో చేయగలుగుతారు. వితౌట్ సూపర్విజన్ చేసిన దగ్గర యూఆర్ మోర్ ప్రోన్ టు ఇంజరీస్. సో టేక్ హెల్ప్ అండ్ సరైన విధంలో దాన్ని ప్రోత్సహించారు. అండ్ ఒకవేళ పెయిన్ కానీ ఇంజరీస్ వస్తుంటే టేక్ హెల్ప్, ఐడెంటిఫై ఇట్ అండ్ ట్రీట్ ఇట్. రిమెంబర్ పెయిన్ ఇస్ ద ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్. అంటే ఏదన్నా పని చేస్తూ మనకు నొప్పి వస్తుందంటే అది మన బాడీ మనకు చెప్తుంది ఆపండి, దేర్ మైట్ బీ సంథింగ్ రాంగ్. సో ఒకవేళ మీరు ఫిట్నెస్ స్టార్ట్ చేసి ఈ ఎక్సర్సైజ్ కానీ వర్కౌట్ కానీ చేస్తూ దాంట్లో నొప్పి వస్తుంది, పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే మాత్రం దాన్ని అవాయిడ్ చేయండి. ఆర్ ఈ పెయిన్ ఎందుకు వస్తుంది అన్నది డయాగ్నోస్ చేసుకోవడం, దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో దట్ దాన్ని ఎర్లీగా ట్రీట్ చేసుకొని దాన్ని ఇబ్బంది పెరగకుండా చూసుకో. ఎట్ ద సేమ్ టైం మీ ఫిట్నెస్ జర్నీలో ఆటంకం రాకుండా మీరు దాన్ని కొనసాగి మీ గోల్స్ ని అచీవ్ అవ్వడం అనేది చూసుకునేటట్టు చేయొచ్చు. థ్యాంక్ యూ. Like, comment and subscribe for more health updates.